చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. తీవ్రవాదం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు భస్మాసుర హస్తం అవుతుంది అనే మాట అది ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ కి అది రుజువైనట్టుంది సార్. ఎప్పటి నుంచో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఒకటి ఉండేది. ఐ థింక్ ఇస్ గుల్బతున్ హెక్మతియార్ అనుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక లీడర్ని ప్రాపప్ చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేశారు సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ నుంచి అక్కడ తరిమి కొట్టడానికి యుఎస్ అండ్ పాకిస్తాన్ కలిసి తయారు చేసిన ఎంటిటీ తాలిబాన్. తాలిబాన్ అంటే స్టూడెంట్స్ అండ్ కొంతమంది మద్రసాలు చదువుతున్న అబ్బాయిలు వాళ్ళు వచ్చి చేరారు, వాళ్ళకి తుపాకీలు ఇచ్చేసారు, వాళ్ళు దిగారు. సోవియట్ యూనియన్ యుఎస్ హెల్ప్తోనే, మనకు అందరికి తెలుసు పాకిస్తాన్ హెల్ప్తో వాళ్ళని సోవియట్ యూనియన్ నుంచి అక్కడ తరిమి కొట్టారు. సోవియట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవడు కావాలంటే వాడిని కొట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్దర్న్ అలయన్స్ ఉండే అహ్మద్ షా మసూద్ అని చెప్పి వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఇండియా. ఆయన్ని 9/11 కన్నా 6 రోజుల ముందు చంపారు. సిరియా నుంచి ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు వచ్చి కెమెరా లోపల మిసైల్ పెట్టి కెమెరా ఆన్ చేయగానే మిసైల్ వెళ్ళి ఆయన కొట్టేసి ముందు ఆయన ఇవర్ సిట్టింగ్ 10 feet అవే. ఫస్ట్ టైం అట్లా ఒక అటాక్ జరిగింది అనమాట. ఎవరు ఆలోచించరు అట్లా కూడా చేయొచ్చని. చాలా క్రియేటివ్గా, చాలా క్రియేటివ్. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ని క్రియేట్ చేసే ముందు తాలిబాన్తోని వీళ్ళు పనిచేశారు పాకిస్తాన్ వాళ్ళు అండ్ యుఎస్. మన దగ్గర జర్నైల్ సింగ్ భింద్రన్ వాళ్ళే స్టోరీ చెప్పుకోవచ్చు మనం కావాలంటే. జర్నైల్ సింగ్ భింద్రన్ వాళ్ళని తయారు చేసిన మనిషి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ హీ వాజ్ అ నోబడి, చిన్న ప్రీస్ట్ ఉండే ఆయన తీసుకొచ్చి పెద్ద హైప్ ఇచ్చేసి పెద్ద డబ్బులు ఇచ్చి మనీ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి చేసిన మనిషి ఇందిరాగాంధీ. ఎందుకంటే సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అని ఈ అన్ని గురుద్వారా కంట్రోల్ అప్పుడు అకాలీదళ్ చేతిలో ఉండే. సో అట్లానే అకాలీదళని అక్కడ తీసేయాలని చెప్పి భింద్రన్ వాళ్ళని తీసుకొస్తే భింద్రన్ వాళ్ళే తర్వాత భస్మాసుర అయిపోయాడు. తర్వాత ఇందిరాగాంధీ మీదనే దాడి చేస్తారు, ఇందిరాగాంధీ చంపేశారు, మన అందరికి తెలుసు. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. ఇప్పుడు నిన్న చిదంబరం గారు చెప్పినారు చేసిన తప్పు అంటున్నారు. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని అట్లా ఉంచుకున్నారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి పనికి వచ్చింది. అదే టైంలో అల్ఖైదా పుట్టింది. ఒసామా బిన్ లాడెన్ సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్, బిన్ లాడెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి ఒసామా బిన్ లాడెన్. వీళ్ళందరూ చదువుకున్నారు, చాలా యువత ఇంజనీర్ బై ద వే. ఆయన అసిస్టెంట్ ఏమో ఐమన్ అల్ జవారీ, ఆయన కూడా డాక్టర్ అంటున్నారు, నాట్ ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్డ్. వీళ్ళందరూ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ని ఒక బేస్గా వాడుకున్నారు. తాలిబాన్ ఓవరాల్ కవరేజ్ ఇచ్చింది ప్రొటెక్షన్ కోసం, దాని కింద వీళ్ళందరూ పనిచేసుకున్నారు. అల్ఖైదా ట్రైనింగ్ గ్రౌండ్గా వాడుకున్నారు ఆఫ్ఘనిస్తాన్. ఎవరు లేరు, లాలెస్ కంట్రీ అంటారు. ఇప్పుడు కూడా అంతే. ఆఫ్ఘనిస్తాన్ మనం అనుకుంటే ఇప్పుడు మొన్న జరుగుతుంది అదని కాదు. మీరు ఈ గో బ్యాక్ టు 16th 17th century ఇట్లనే ఉండేది. అంటే వార్లార్డ్స్ ఉంటారు, ఒక ఏరియా ఒక 200-300 స్క్వేర్ కిలోమీటర్లు ఒక వార్లార్డ్ దగ్గర ఉంటుంది. అంటే ఒక ట్రైబ్స్ మ్యాన్, ఆయన చెప్పిందే వేదవాక్యం అంతా ఆయన చెప్పింది నడుస్తుంది అక్కడ, ఇంకేం ఎవరు పట్టించుకో. పక్కన ఇంకోటి ఉంటాడు. వీళ్ళు కూడా సున్నీలు, తాలిబాన్ ఒరిజినలీ సున్నీస్ అనమాట. కానీ దాని తర్వాత ఏమైందంటే అల్ఖైదా వచ్చిన తర్వాత తాలిబాన్ని కూడా వాళ్ళు తినేశారు ఆల్మోస్ట్. అప్పుడే 9/11 జరిగింది. 9/11 జరగగానే యూఎస్కి పిచ్చి పట్టేసి వచ్చి మొత్తం బోరా బోరా కేవ్స్ నుంచి మొత్తం కంప్లీట్గా కొట్టారు అల్ఖైదాని. కొట్టిందంటే తాలిబాన్ కూడా డ్యామేజ్ జరిగింది చాలా మటుకు. దాని తర్వాత అల్ఖైదాని ఫినిష్ చేసేసారు. మనందరికి తెలిసిందే, మన ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో దొరికారు. అది కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ పక్కన. ఆయన చంపేసిన తర్వాత ఆ స్టోరీ అయిపోయింది అక్కడ. అల్ఖైదా గాట్ ఫినిష్డ్. ఇప్పుడు కూడా అల్ఖైదా ఉన్నారు, సమ్ పార్ట్స్ ఆఫ్ సిరియా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఇరాక్. దాని తర్వాత ఐసిస్ అని వచ్చింది, మనందరికి తెలుసు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా. అట్లా అదొక ఇంకొక క్రియేషన్ తయారైందన్నమాట. కానీ తాలిబాన్ లాగానే ఉండిపోయారు ఆఫ్ఘనిస్తాన్లో, ఎందుకంటే గవర్నమెంట్ లేకుండా అక్కడ. యుఎస్ నేటో కలిసి చాలా సంవత్సరాలు ట్రై చేశారు కొంచెం సెంబ్లెన్స్ అని తీసుకొద్దాం, కానీ చాలా మటుకు సూసైడ్ అటాక్స్ జరిగింది. కాబుల్ పోలీస్ అకాడమీ మీద, అక్కడున్న డిప్లొమాటిక్ మిషన్స్ మీద, మన మిషన్ మీద దాడి జరిగింది. వాళ్ళకి ఏంటంటే సూసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు, లైన్ కట్టేసుకొని ఉన్నారు అందరూ. అండ్ దాని తర్వాత వాళ్ళ ఒక షరియా కోడ్ లాగా, స్ట్రిక్ట్ ఇస్లామిక్ కోడ్, ఉమెన్ షుడ్ నాట్ కమ్ అవుట్, మా అమ్మాయిలకు చదువు లేదు, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, పాట పెట్టకూడదు, సినిమా థియేటర్లు వద్దు. ఇట్లా ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక టైంలో పాత ఫోటోలు తీస్తే మీకు అనిపిస్తుంది మినీ స్కర్ట్స్ వేసుకొని తిరుగుతుండే ఆఫ్ఘనిస్తాన్. మెయిన్ యూనివర్సిటీ, కాబుల్ యూనివర్సిటీలో అట్లాంటి ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా తయారైందనమాట. ఎనీవే అది వాళ్ళ చాయిస్, వాళ్ళు ఎట్లా రూల్ చేసుకుంటారు. కానీ దాని తర్వాత పాకిస్తాన్ తాలిబాన్ కొంచెం ఫ్రెండ్లీ అయిపోయారు. ఎందుకంటే ఒకసారి యూఎస్ పారిపోయారు, మన అందరూ తెలుసు, బైడెన్ ఏరియాలో యూఎస్ పారిపోయారు. అక్కడ పారిపోయారు లిటరలీ. వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా బాగారం ఎయిర్ ఫోర్స్ బేస్లో పెట్టి ఓవర్ నైట్ దట్ డిసపియర్డ్, నేటో కానీ యూఎస్ కానీ.
ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. కన్సిస్టెంట్గా బాంబింగ్లు, రోడ్ సైడ్ బాంబింగ్లు, సూసైడ్ బాంబింగ్తో చిరాకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ట్. వెదర్ ఇట్ ఇస్ ద రైట్ మూవ్ ఆర్ నాట్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్. ట్రంప్ ఏమో అంటున్నాడు అది చేసిందంత తప్పు, వీ షుడ్ హావ్ బీన్ దేర్ ఓన్లీ అంటున్నారు. ఇప్పుడేమో మాకు వగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ కావాలంటున్నారు. దాని తర్వాత తెహ్రీకే తాలిబాన్ ఒక ఎంటిటీ తయారైంది. పేర్లాగా కామన్గా ఉంది కానీ దే ఆపరేట్ ఓన్లీ ఇన్ పాకిస్తాన్, ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. ఈ బార్డర్ ఏరియాని డురాండ్ లైన్ అంటారు, DURAND. అదే బ్రిటిష్ వాళ్ళు డ్రా చేసిన ఒక లైన్. అది పాకిస్తాన్ అంగీకరించట్లేదు. పాకిస్తాన్ ఓకే అంటున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించట్లేదు. ఆ లైన్ కాదు, మేము ఇంకా పాకిస్తాన్ లోపలికి రావాలంటున్నారు వాళ్ళు. సో వాళ్ళ స్ట్రాటజీ క్లియర్ అన్నమాట. సో దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. రెగ్యులర్గా పాకిస్తాన్ ఆర్మీ మీద తెహ్రీకే తాలిబాన్ దాడి చేస్తున్నారు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. వాళ్ళ రావల్పిండి హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు ఒకసారి, సూసైడ్ బాంబింగ్ చేశారు. చాలా మట్టుకు ఇప్పుడు మనం చూస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ కానీ మిగతా అంతా వీళ్ళు చెప్తున్నది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు కానీ దాంట్లో తెహ్రీకే తాలిబాన్ చేయకూడదు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్లాష్ పాయింట్ ఏం జరిగిందంటే వాళ్ళ ఒక టెర్రరిస్ట్ లీడర్ని చంపడానికి పాకిస్తాన్ ట్రై చేశారు. ఎందుకంటే మొన్న వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసి జాఫర్ ఎక్స్ప్రెస్ని డీరైల్ చేసిన తర్వాత దాని కోపంగా వీళ్ళు వెళ్ళి కొట్టారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. తాలిబాన్కి ఎయిర్ ఫోర్స్ లేదు ఎక్కువ, ఉన్నదంతా పాత హెలికాప్టర్లు, అది ఫ్లై చేస్తుందో లేదో కూడా తెలియదు. అది US వాళ్ళు అట్లనే పెట్టి వెళ్ళిపోయారు అక్కడ. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే సూసైడ్ బాంబర్స్. అది నేను చెప్పాను కూడా చూడండి, ముందు పెద్ద లైన్ ఉంది వాళ్ళ దగ్గర రెడీగా, ఎంతమంది కావాలంటే అంతమంది వెళ్తారు సూసైడ్. పాకిస్తాన్కి ఇప్పుడున్న భయం అది. ఇది కన్వెన్షనల్ వార్ కాదు. మనం ఇప్పుడు వి గో బ్యాక్ టు వియట్నాం. ఇంత పెద్ద US ఆర్మీని ఓడించింది ఒక చిన్న గెరిలా ఆర్మీ. ఓకే, వియట్కాంగ్ అని చెప్పి వాళ్ళ గెరిలా ఆర్మీ US ఆర్మీని ఓడించిన వియట్నాంలో లెసన్స్ ఏంటంటే కన్వెన్షనల్ వార్ కాదు, దిస్ ఇస్ అ అన్కన్వెన్షనల్ వార్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇరాక్లో జరిగినట్లా చెప్పొచ్చు మనం కావాలంటే. అది కాకుండా సిరియాలో జరిగింది చెప్పొచ్చు, అక్కడ కుర్డిస్తాన్లో జరిగింది. ఒక ఆర్మీ రెగ్యులర్ ఆర్మీ ఇర్రెగ్యులర్ ఆర్మీతో ఫైట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు కాశ్మీర్ తీసుకోండి, మనం ఫైట్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫైటింగ్ ద టెర్రరిస్ట్. వాళ్ళు రూల్స్ పాటించరు. ఆర్మీ అన్నప్పుడు ఆర్మీ టు ఆర్మీ కొన్ని రూల్స్ ఉంటుంది, రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. మీరు ఒకరిని పట్టుకుంటే ప్రిజనర్ ఆఫ్ వార్గా ట్రీట్ చేయాలి, అని హ్యూమన్గా ట్రీట్ చేయాలి, అన్ని హ్యూమన్ రైట్స్ ఇవ్వాలి, వాడికి తిండి పెట్టాలి, వాడిని హ్యాండ్ కఫ్ చేయకూడదు, చాలా రూల్స్ ఉన్నాయి అట్లా. కానీ టెర్రరిస్ట్ ఇదంతా పట్టించుకోరు. సో ఈ తెహ్రీకే తాలిబాన్ని ట్యాకిల్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కొంచెం ఒక ఏం చెప్తా కొంచెం గట్స్ వచ్చేసింది వాళ్ళు. ఎందుకంటే US ఇప్పుడు బ్యాక్ చేస్తున్నారు వాళ్ళని. స్పెషలీ ఖైబూర్ పఖ్తూన్వా కానివ్వండి, ఇక్కడ ఇటువైపు బలూచిస్తాన్ వైపు రేర్ ఎర్త్స్కి ఒక US కంపెనీ మొన్ననే ఫస్ట్ కన్సైన్మెంట్ USకి పంపించారు. అటువైపు చైనా ఏమో మేము ఇవ్వమంటున్నారు. సో పాకిస్తాన్ మీద మొత్తం డిపెండ్ అయి ఉన్నారు US ఇప్పుడు. సో US ఏమన్నారంటే ఫస్ట్ రాగానే మీరు చూసుంటారు, ట్రంప్ రాగానే ఒక పాకిస్తాన్తో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.